హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓమర్ హైడ్రాలిక్ న్యూ ఇన్స్టలేషన్ అప్పుడు లేదన్నా రన్నింగ్ సైట్లో మనకి వాల్ బ్లాక్కి ఓస్పై ఫిక్స్ చేస్తాం కదా. షట్టర్ వాల్ దగ్గర ఆయిల్ లీక్ అవుతుంది. ఇది చూడండి, ఇది న్యూ ఇన్స్టలేషన్. ఈ విధంగా అయితే ఆయిల్ లీక్ అవుతుంది. ఈ ఆయిల్ లీకేజ్ కంప్లైంట్, దాని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఓరింగ్ అయితే ఇక్కడ బయట సైడ్ ఉంది. ఆ రబ్బర్ రింగ్ ఉంది కదా, దాన్ని ఓరింగ్ అంటారు. అది బయట సైడ్ ఉంది. వాళ్ళు టెఫ్లాన్ టేప్ వేసి 50 mm నట్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ వేసారు. అయినా కూడా లీకేజ్ అయితే వస్తుంది. దానికోసం వీళ్ళు వాల్ బ్లాక్ దగ్గర ఒక రింగ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో ఆ థ్రెడ్డింగ్ పోకుండా ఒక రింగ్ పెట్టి చూసారు కదా. ఇట్లాంటి రింగు వాల్ బ్లాక్ సైడ్ కూడా ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్లో థ్రెడ్డింగ్ డ్యామేజ్ కాకుండా ఒక రింగ్ పెట్టి బోల్ట్ వేస్తారు. అది ఉండి ఫిక్స్ చేసినా కూడా అదే కంప్లైంట్ వస్తుంది. కాకపోతే నేను వీడియో అడిగిన వాళ్ళకి అక్కడ రింగ్ అయితే లేదు, అయినా కూడా లీకేజ్ వస్తుందని చూపించారు. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ రింగ్ అనేది ఇక్కడ మూమెంట్ అవుతుంది. మామూలుగా అయితే ఇట్లా గట్టిగా పట్టుకొని ఉంటుంది, ఇది మూమెంట్ అవుతుంది. ఆ మూమెంట్ వల్ల ఏమన్నా వస్తుందా అంటే అక్కడ రింగ్ ఉంది, ఇక్కడ అట్లాంటి రింగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో. అది మాత్రం తీసి టైట్ చేయాలి. ఇక్కడైతే లేదు. ఇక్కడ ఓరింగ్ ప్లేస్ రాంగ్. ఇక్కడ ముందు వేసినా కూడా లీకేజ్ అవుతుంది. ఇప్పుడు అది తిరుగుతుంది కదా చేతితో తిప్పుతున్నప్పుడు. ఇది పవర్ ప్యాక్ డీటెయిల్స్. ఇది ముందేసినా కూడా రాంగే. ఇక్కడ ముందేసారు కదా, టెఫ్లాన్ టైప్ వేసి ముందేసారు, అది రాంగ్. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చేసిన బ్యాక్ సైడ్ అక్కడ ఇవ్వాలని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ ముందున్న ఓరింగు వెనకాలకేసి ఈ టెఫ్లాన్ టైప్ వేసి ఫుల్ టైట్ వేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. ఇది ఉంది కదా రింగ్, ఈ రింగ్ ఇట్లా తిరగకూడదు. ఇక్కడ తిరుగుతుంది, అది తిరిగినా కూడా కంప్లైంట్ లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ ఓరింగ్ చేసి టైట్ వేసి సరిపోయేది. ఆ ఓరింగ్ అనేది మీరు మొత్తానికి నట్టు బయట వేసి ఫిక్స్ చేసి ఉండే. ఇట్లా ఈ రింగు వాల్ బ్లాక్ సైడ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో పెట్టి నట్టేయనికి ఆ నట్ ఇట్లాంటి రింగు ఆడ వాల్ బ్లాక్ సైడ్ ఉండి ఈ పైప్ పెట్టి ఫిక్స్ చేసిరు అనుకోండి, అప్పుడు సరిగా కూర్చోక అట్లా కూడా లీకేజ్ అవుతుంది. ఇక్కడైతే లేదు, ఇది లీకేజ్ ఉండే. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఓరింగ్ జరిపేసి ఈ టెఫ్లాన్ టేప్ వేసి ఫుల్ టైట్ వేసినాం. ఫుల్ టైట్ వేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు. ఈ సైట్ ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది కంప్లైంట్ వచ్చి. ఈ 1 వీక్ రీసెంట్గా మళ్ళీ 2 days బ్యాక్ మళ్ళీ సేమ్ వేరే సైట్లో కంప్లైంట్ వచ్చిండే. ఈ సైట్ క్లియర్ అయిపోయింది. వేరే సైట్ కోసం ఆ వేరే సైట్ ఫొటోస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ప్రజెంట్ సైట్లో అయితే ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఇది 2 days బ్యాక్ వచ్చి ఉండే. అంటే మోటార్ పోయిందని వాళ్ళు మోటార్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీఅసెంబుల్ చేసేటప్పుడు లీక్ అవుతుందని కంప్లైంట్. ఇక్కడ కూడా ఓరింగ్ పొజిషన్ ముందుండే. ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ వేసి టైట్ వేయమని చెప్పిన. ముందు థ్రెడ్డింగ్కి టెఫ్లాన్ టేప్ వేయమని చెప్పినాను. ఈ టెఫ్లాన్ టేప్ వేసి ఓరింగ్ బ్యాక్ సైడ్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటోలో ఉంది కదా, ఈ విధంగా అయితే ఫిక్స్ చేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.